వాడి మనసు మార్చాలని చూడకు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు దమయంతి. నువ్వు ఏదో ఒక రోజు మంచంలో లేవలేని పరిస్థితిలో ఉంటావు. అప్పుడు నిన్ను చూసుకోవాల్సింది కళ్యాణినే. గుర్తుపెట్టుకో. ఓసే కళ్యాణి, ఎవరికి గొరకాంతాన్లా ఇంటికొచ్చి చాప కింద నీరులా పాకి అందర్నీ మార్చేశాం. చివరికి నా కొడుకు నా మాట వినకుండా చేశాం. నా భర్త నన్ను అసహించుకునేలా చేశాం. నిన్ను వదిలిపెట్టను. శౌర్య, ఏంటమ్మా? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పిరా. అవునా అమ్మా? టాబ్లెట్ ఉందా? వద్దురా, నాకు ఇంగ్లీష్ రాదు. నా ఒంటికి ఇంగ్లీష్ మందులు పడవు అని నీకు తెలుసు కదా. నాకు కూడా కషాయం తీసుకురావా? ఇది కళ్యాణికి చూస్తానమ్మా. ఇటు ఇవ్వు, నేను వెళ్ళి కళ్యాణికి తాగిస్తాను. నువ్వు కషాయం చేసుకు తీసుకురారా. నిజం అమ్మా? నువ్వు కళ్యాణి తాపిస్తావా? పర్లేదులేరా, నేను చేస్తే ఒకటి, నువ్వు చేస్తే ఒకటినా? నా తల పగిలిపోతుంది. నువ్వు వెళ్ళి నాకు కూడా కషాయం తీసుకురారా. సరే అమ్మా, ఇది తీసుకో. వసే కళ్యాణి, అసలే కాళ్ళకి బొబ్బలెక్కి అల్లాడుతున్నావు. ఇలాంటి టైంలో నీకు మోషన్స్ అయ్యాయనుకో, బాత్రూమ్కి బెడ్రూమ్కి తిరగలేక చచ్చిపోతావు. నువ్వలా అవస్థలు పడుతుంటే దగ్గరుండి నేను చూస్తూ ఆనందిస్తాను. కళ్యాణి, కళ్యాణి, ఈవిడేంటి చిన్నపిల్లల్ని భయపెట్టే దానిలో నవ్వుతుంది? ఆరోగ్యం ఎలా ఉంది కళ్యాణి? ఇప్పుడు కాళ్ళ నొప్పులు తగ్గాయా? ఏంటిది కొత్తగా ప్రేమగా అడుగుతుంది? నిన్నే కళ్యాణి, నడవగలుగుతున్నావా? కొంచెం కొంచెం అత్తయ్య. అవునా? నిజంగా నువ్వు చాలా పెద్ద సాహసం చేశావు నిప్పుల్లో నడిచి. నా వల్లైతే కాదు. నువ్వు నిజంగా గ్రేటు. సంథింగ్ రాంగ్. మా అత్త మంచిగా మారడానికి ఛాన్సే లేదు. ఇదిగో ఈ కషాయం తాగు. మీరు చేశారా? లేదు, శౌర్య చేశాడు. నేనిస్తున్నాను, తాగు. ఆఫీసర్ చేస్తే తనే తెస్తారు కదా. అత్తయ్య తెచ్చింది అంటే ఏదో ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? శౌర్యనే చేశాడు. ఇంకా తాగలేదా? నువ్వు చేసిన కషాయం అని చెప్పినా కళ్యాణి నమ్మటం లేదురా. నేనే చేశాను కళ్యాణి. నాకెందుకో కషాయంలో ఏదో కలిసిందనిపిస్తోంది ఆఫీసర్. ఏం కలుస్తుంది? నేను కలిపానంటుంది శౌర్య. కళ్యాణి, ఏంటి ఆ మాటలు? మా అమ్మ ఏం కలుపుతుంది? అంత అనుమానం అయితే ఎలా? నీకు మా అమ్మకి ఇద్దరికి కషాయం నేనే చేశాను. సరే ఆఫీసర్, నాకు మీ చేతిలో ఉన్న కషాయం ఇవ్వండి. అత్తయ్య చేతిలో ఉన్న కషాయం తాగమని చెప్పండి. చచ్చాను. ఇది నా ప్లాన్ నాకే తగిలేలా చేసింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? కళ్యాణి, మరీ ఇంత అనుమానమైతే ఎలాగమ్మా?
ముందు నేను నీకు తాగించి పడుకోబెట్టి తర్వాత నిదానంగా నేను కషాయం తాగుతాను. తాగు. మిమ్మల్ని కష్టపెట్టడం నాకిష్టం లేదు అత్తయ్య. మీరు తాగండి. ఆఫీసర్, ఆ కషాయం నాకివ్వండి. మీరు తాగండి అత్తయ్య. నేను తర్వాత తాగుతాను. ఇందాకే కడుపు నిండా తిన్నాను. తలనొప్పి అన్నావు కదమ్మా, ఆలస్యం చేయకుండా తాగు, తగ్గిపోతుంది. ఆ, ఆ, గ్లాస్ కషాయం ఏమీ కాదు, తాగు. సరే తాగుతాలేండి. మన గదికి వెళ్ళి కుదరదు, ఇక్కడే తాగాలి. లేకపోతే కళ్యాణి నీ మీద వేసిన నింద నిజమవుతుంది. వీడెక్కడ మొగుడండి బాబు, ఇలా నా మీద పగబట్టాడు. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. నువ్వు తప్పు చేయలేదని, ఏం కలపలేదని ప్రూవ్ చేసుకో. కళ్యాణ్ ఇంకోసారి అపార్థం చేసుకోకుండా నీ మీద అబాండాలు వేయకుండా ఉంటుంది. తాగితే బెడ్రూమ్లోకి బాత్రూంలోకి తిరగలేక చేస్తారా దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు శౌర్య, తప్పదు, తాగాలి. చూసావా కళ్యాణ్, మా అమ్మ తాగింది. ఏమైనా కలిపి ఉంటే తను తాగేదా? ఇంకెప్పుడు ఇలా చేయకు. కళ్యాణికి నేనంటే పడదు శౌర్య. నేనెంత ప్రేమగా చూసుకుందాం అనుకున్నా తను ఇలాగే అంటుంది. చాలా పవర్ఫుల్ టాబ్లెట్ అనుకుంటా, అప్పుడే తింపుతుంది. శౌర్య, నేను వెళ్తాను. అమ్మా ఫీల్ అవ్వకు, కళ్యాణితోనే ఉండు. లేదురా, నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. ఇంట్లో ఏదేదో జరుగుతుంది. అందరూ ఆ కళ్యాణి సైడ్ అయిపోయారు. శౌర్య ఏమో సిద్ధు సంపదల కోసం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిస్తున్నాడంట. అందులో నేను మా అమ్మ ఆ సంపద మాట్లాడుకోవడం చూశాడే అనుకో. ఇంకే ఉంది, మొన్న మెడ పట్టుకొని అత్తయ్య గెంటేయబోతే అనుపమమ్మ ఆపింది. ఈసారి మా ఆయన పెట్టబేడ సర్ది మెడ పట్టుకొని గెంటేస్తే ఆపేవాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు. ఏంటి చేతబడులు ఏమైనా నేర్చుకుంటున్నావా ఏంటి? నీలో నువ్వే కొనుక్కుంటున్నావు. అబే అదేం లేదండి. నిన్నటి నుంచి నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, నిజం చెప్పు. ఈ మనిషికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. నిన్నే అడిగేది. ఏంటండి? నువ్వు బోనాల జాతరలో మధ్య మధ్యలో కనిపించకుండా పోయావు. ఎక్కడికి వెళ్ళావు? చచ్చాను బాబోయ్. నిజం నువ్వు చెప్తే ఏమన్నావు? నేను తెలుసుకున్నా, ఇంట్లో తెలిసినా బాగుండదు చెప్తున్నా. మీ మీదొట్టండి, నిజమే చెప్తున్నానండి. బోనాల జాతరకి మా తమ్ముడు సంపద రావడం నా కళ్ళారా చూశానండి. సంపదని గుర్తుపట్టి అడిగాను కూడా, నువ్వు సంపదవా అని అంటే ఏం మాట్లాడలేదు. తను కాదేమో అనుకున్నాను.
చాలాసేపటికి వాళ్లే అని అర్థమైంది. మరి అప్పుడైనా చెప్పొచ్చు కదా, అందరం జాగ్రత్త పడేవాళ్ళం. మళ్ళీ అక్కడ గొడవలు ఎందుకులే అని. నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి సిగ్గనేదే పెట్టలేదు దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా తప్పులే చేస్తారు. కొడుకు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి మీ అమ్మే వెనకేసుకొస్తుంది. పవిత్రమైన పోతురాజు గెటప్ వేసుకుని దేవుడు కోపానికి కారణమయ్యాడు. వాడి టైం బాగుండి శౌర్య కాల్చిన బుల్లెట్ వాడి కాలికి తగిలింది. లేకపోతే వద్దులే, బాగుండదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఆ ఇంటితో నీకున్న అన్ని బంధాలు తెగిపోవాలి. వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నామని తెలిసిందనుకో, అదే ఈ ఇంట్లో నీకు చివరి రోజు. అయ్యో లేదండి, నేనసలు వాళ్లతో మాట్లాడడం లేదు. నా క్షేమం కోరుకొని మా అమ్మాయి కాదసలు. వాడి వల్ల నా కాపురంలోనే నిప్పులు పడుతున్నాయి. అలాంటి వాడు మా తమ్ముడే కాదసలు, ఒక పెద్ద రాక్షసుడు. చాలు చాలు, నటించకు. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఇంకెంత దూరం సిద్ధు? వచ్చేసాం సార్, ఇదే ఇల్లు. పద. నాకు తెలుసురా, నువ్వు ఏడకే వస్తావని. ఏంద్రా ఈ కర్మ? కొంచెం ఉంటే శౌర్య చేతిలో సచ్చుండేవాడివి. అవసరమానికి ఇదంతా? దీని వెనకాల పడి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాండావు. నీ జీవితం బాగుండాలంటే నువ్వు దీన్ని వదిలేయాలా? అమ్మా, అమ్మని కాబట్టేరా ఈ బాధంతా. కట్టుకున్నోడు ఎటు వెళ్ళాడో తెలియకపోయినా, తోడబుట్టినోడు మాట్లాడకపోయినా, నేనొకదాన్ని బతుకుతుండానంటే అది నీకోసమే కదూ. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. సంపదని శౌర్య దగ్గరికి పంపించేసి నీ బతుకు నువ్వు బతుకు. సంపదతోనే నా బ్రతుకమ్మా. నేను తన చేయి పట్టుకుందే విడిచిపెట్టడానికి కాదమ్మా, జీవితాంతం తోడుండడానికి. నీకిప్పటికే 100 సార్లు చెప్పుంటాను, తను నా ప్రాణమని. చేతనైతే మాకు సాయం చేయి, లేకపోతే నీకు కొడుకే పుట్టలేదనుకో. ఏందిరా మాటలు? సంపద నన్ను నమ్మి తన జీవితాన్ని కాదని వచ్చేసిందమ్మా. అలాంటిది తను నేను ఇప్పుడు ఎలా వదిలేస్తాననుకున్నావు? నేను సంపద నీ కళ్ళ ముందు ఉండడం నువ్వు చూడలేకపోతే సాయంత్రమే వెళ్ళిపోతాం. ఎక్కడుంటున్నామో నీకు కూడా తెలియనివ్వం. దమయంతి, 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 దమయంతి తలుపు తీయట్లేదేంటి? నిజంగానే కషాయంలో ఏమైనా కలిపిందా? ఉందా పోయిందా? దమయంతి, దమయంతి, దమయంతి తలుపు తీ. దమయంతి,
ఎంతసేపు ఏంటి తలుపు తీయడానికి? బాత్రూంలో ఉన్నానండి. 10 నిమిషాల్లోనే ఇంత నీరసం అయిపోయావేంటి? అమ్మో, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా? ఒకటే మోషన్స్ అవుతున్నాయండి. ఓహో, అదా సంగతి. దీన్నే అంటారు ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడ్డామని. ఏమండి, ఓఆర్ఎస్లు గ్లూకోజ్ లాంటివి ఒక 100 తీసుకురండి. నీరసంతో చచ్చేలా ఉన్నాను. నీకు ఇలాగే కావాలి, నేను తీసుకురాను. మీకు పుణ్యం ఉంటుందండి, తీసుకురండి. అమ్మో. చెప్పానుగా తీసుకురాను అని. నీరసంతో నేను చేస్తే దైవం మిమ్మల్ని పీడిస్తాను. హ, బతికుండగా చేస్తుంది చాలు, మళ్ళీ చచ్చి దీనిలా పీడిస్తావా? వద్దే బాబు, తెస్తాను. ఛే! ఎంత ముద్దు వస్తున్నావో తెలుసా? నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు చాలా రోజుల సమయం పట్టింది కళ్యాణి. నువ్వు అనుపమంత మంచి మనసున్న దానివే. ఒకసారి నాది అనుకుంటే ఏమైనా చేస్తావు. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీ అల్లరి ఇప్పటికీ కళ్ళ ముందే ఉంది. అలాంటి అల్లరి పిల్ల తన బాబు కాని బాబు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకపోవడం ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా నవ్వుతూ భరిస్తూ ఇంట్లో అందరికీ ప్రాణంగా మారావంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకంటే నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు కళ్యాణ్. ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు దొరకడం నా అదృష్టం అని. కళ్యాణి, నిన్ను వదిలి వెళ్ళిపోతానని భయం గట్టిగా పట్టుకున్నా. నీకు నేనంటే ఎంత ఇష్టమో తెలియక ముందు జరిగిన తప్పులు నీ వల్లే జరిగాయేమో అనుకున్నప్పుడు నీకు దగ్గరగా ఉండాలి అనిపించేది కాదు. కానీ ఇప్పుడు
నీ నుండి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేనేమో అనిపిస్తోంది. కళ్యాణి గురించి ఆలోచిస్తున్నావా శివ? అది కాక మనకి ఇంకో ఆలోచన ఏముంటుందండి? ఇంత చిన్న వయసులోనే కళ్యాణికి ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు. పాపం మొండిది కాబట్టి అన్నీ భరిస్తుంది. కళ్యాణి శౌర్యాల బంధం ఇంకా బలపడాలంటే వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టిస్తే బావుంటుందని నాకు అనిపిస్తోంది.